తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం తారుమారు అవుతున్నాయి, మొత్తం రివర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలు ఒక 2 టర్మ్స్ వాళ్ళకి అవకాశం ఇస్తారు, అది ఏ ప్రభుత్వం అయినా సరే. అదంతా ఎందుకండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కేసీఆర్కు తెలంగాణ ప్రజలు 2 టర్ముల అవకాశం ఇచ్చారు. అంటే 5 సంవత్సరాలు ఒక్కసారి, 5 సంవత్సరాలు ఒకసారి, మొత్తం 10 సంవత్సరాలు 2 టర్మ్స్ వాళ్ళకు అవకాశం ఇచ్చారు. 2 టర్ములు కేసీఆర్ పరిపాలన ఎట్లున్నది, ఎట్లా పరిపాలన జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు, ఎట్లా నడుస్తుంది అనేది చూసిరు. చూసి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యేలు చక్కగా పనులు చేయకపోయినా, మంత్రులు చక్కగా పనులు చేయకపోయినా వ్యతిరేకత వస్తుంది 100%. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో మంచిగా చేసిర్రు, కొన్ని పనులు మంచిగా చేసిర్రు, అంత మంచిగా అయిపోయింది. కానీ లాస్ట్ చివరి దశలో 2వ టర్మ్లో చివరి దశలో కొంత ఎమ్మెల్యేలు చేయబట్టి, మంత్రులు చేయబట్టి కొంత డిస్టర్బెన్స్ వచ్చింది, ప్రభుత్వం పైన కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. ప్రజలు కూడా కొంచెం వ్యతిరేకించారు కేసీఆర్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని. కుటుంబ పాలన చేస్తుర్రు, కేటీఆర్, కవిత, హరీష్ రావు అని చెప్పేసి కొంత వ్యతిరేకత వచ్చింది. సో కేసీఆర్ను దింపేసి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలకే తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రాని వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై 2.5 సంవత్సరాలనే వచ్చింది. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రైతుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, ప్రతి ఎవ్రీథింగ్ 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, ఒక్క హామీ ఇయ్యలే, ఒక్క గ్యారంటీ నెరవేర్చలే. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.